ఓం నమః శివాయ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మీ ముందుకు ఒక అత్యంత కీలకమైన, ఎంతో లోతైన మరియు బహుశా మీ జీవితాల్లో జరుగుతున్న ఎన్నో ఊహించని పరిణామాలకు సమాధానమిచ్చే ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన విషయంతో వచ్చాను. మీరు థంబ్నెయిల్ చూసి, టైటిల్ చదివి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎంతో ఆందోళన, మరెంతో ఉత్కంఠ ఉండి ఉంటాయని నాకు తెలుసు. ముఖ్యంగా మీరు ధనస్సు రాశికి చెందిన వారైతే ఈ వీడియో మీకోసం దేవుడు పంపించిన ఒక చిన్న సందేశంగా, ఒక హెచ్చరికగా భావించండి. ఎందుకంటే రాబోయే జూలై 14వ తేదీన రానున్న అమావాస్య మీ జీవితాల్లో కొన్ని పెను మార్పులకు, కొన్ని విచిత్రమైన సంఘటనలకు దారితీయబోతోందని జ్యోతిష్య శాస్త్రం మరియు పురాతన సంప్రదాయ విశ్వాసాలు బలంగా చెబుతున్నాయి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు నాదొక చిన్న మనవి. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు, ధర్మం మీద విశ్వాసం ఉన్నవారు కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయండి. ఆ పరమశివుడి ఆశీస్సులతో, ఆయన పేరు తలచుకుంటూ మనం ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం. అలాగే మీది ధనస్సు రాశి అయితే మీరు ఈ వీడియోను ఏ ఊరి నుంచి, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మన ధనస్సు రాశి కుటుంబం ఎక్కడెక్కడ ఉందో, వారు ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నారో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. దయచేసి ఈ వీడియోను మధ్యగా వదిలేయకండి. పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. మీరు సగం చూసి వదిలేస్తే అసలు విషయం అర్థం కాదు, పైగా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. చివర్లో నేను చెప్పబోయే ఆ ఒకే ఒక్క విషయం బహుశా మీ కుటుంబ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కాపాడే ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది. కాబట్టి దయచేసి ఓపికగా వినండి. అసలు ధనస్సు రాశి అనగానే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ముందుగా గుర్తుకు వచ్చేది వారి నిజాయితీ, వారి నికార్సైన మాట మరియు ఎవరికీ భయపడని వారి నైజం. ధనస్సు రాశి వారు పుట్టుకతోనే ఒక రకమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏది పడితే అది మాట్లాడటం, ఎవరినంటే వాళ్లను మోసం చేయడం వీరికి జన్మలో చేతకాని పనులు. తమకు ఉన్న దాంట్లో 10 మందికి సాయం చెయ్యాలి, పక్కవాడు కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేక తమ జేబులో ఉన్నది తీసి ఇచ్చేసే గొప్ప మనస్తత్వం ఈ రాశివారి సొంతం. కానీ ఈ రోజుల్లో ఇంత మంచిగా ఉంటే సమాజం బతకనిస్తుందా అండి? మీరు ఎంత మంచివారైతే మీ చుట్టూ ఉన్నవారు మీ మంచితనాన్ని అంతగా వాడుకొని ఆ తరువాత మిమ్మల్నే వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటారు. ధనస్సు రాశివారి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య వారి శత్రువులు ఎక్కడో బయట ఉండరు. వాళ్ళ నమ్మిన వాళ్లే, వాళ్లతో కలిసి భోజనం చేసిన వాళ్లే, వాళ్ల ఇంట్లో తిరిగి వాళ్లే వారికి బద్ధశత్రువులుగా మారిపోతుంటారు. మీరు గమనించారో లేదో, మీ జీవితంలో మీరు ఎవరికైతే అత్యధికంగా సాయం చేశారో, ఎవరికోసమైతే మీరు మీ సమయాన్ని, డబ్బును, మీ కష్టాన్ని ధారబోసారో, ఖచ్చితంగా వాళ్లే మీ గురించి ఈరోజు బయట చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక, మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించకుండా, కేవలం మీరు అనుభవిస్తున్న ఒక చిన్న సంతోషాన్ని చూసి కూడా కళ్లల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. మీరు ఒక కొత్త బట్టలు వేసుకున్నా, ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా, లేదా మీ కుటుంబంతో మీరు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నా సరే, వాళ్ళ కడుపులో ఏదో తెలియని మంట రగులుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ జూలై 14న వచ్చే అమావాస్య సమయానికి గ్రహాల స్థితిగతులు ధనస్సు రాశి వారికి ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నాయి. అమావాస్య అంటేనే ఒక రకమైన అంతుచిక్కని భయం, ఒక నిశ్శబ్దం మనందరికీ గుర్తుకొస్తాయి. శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా అమావాస్య రోజున చంద్రుడి బలం పూర్తిగా క్షీణించిపోతుంది. జ్యోతిష్యంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా, మన ఆలోచనలకు ప్రతిరూపంగా భావిస్తారు. అలాంటి చంద్రుడి బలం లోపించినప్పుడు సహజంగానే మనుషుల మనస్సుల్లో ప్రతికూల ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఎక్కువవుతాయి. మన ప్రాచీన సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున ఈ ప్రకృతిలో ఉండే నెగటివ్ ఎనర్జీ లేదా చెడు శక్తులు చాలా బలంగా, చురుకుగా ఉంటాయి. ఎవరి మనస్సైతే బలహీనంగా ఉంటుందో, ఎవరిపైనైతే ఇతరుల ఏడుపు, అసూయ ఎక్కువగా ఉంటాయో వారిపై ఈ అమావాస్య ప్రభావం చాలా తీవ్రంగా పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. ధనస్సు రాశివారు పైకి చూడడానికి చాలా గంభీరంగా,
ధైర్యంగా కనిపిస్తారు. కానీ లోపల వాళ్ళు చాలా సున్నితమైన మనస్సు కలిగినవారు. ఒక చిన్న మాట అంటే చాలు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించే మనస్తత్వం వారిది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ల కష్టం తమకీ వచ్చినట్లుగా బాధపడిపోతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఎదురు వెళ్ళి మరీ న్యాయం కోసం పోరాడుతారు. అందుకే ఇతరుల నుంచి వచ్చే ఏ చిన్న నెగటివ్ ఎనర్జీ అయినా సరే ధనస్సు రాశి వారిని వెంటనే ప్రభావితం చేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించే ఉంటారు. మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సగం వరకు బాగానే జరిగి చివర్లో ఊహించని విధంగా ఆగిపోతుంటుంది. ఒక అగ్రిమెంట్ దాకా వెళ్లిన వ్యాపారం హఠాత్తుగా రద్దయిపోతుంది. చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే చిటపటలు, గొడవలు వస్తుంటాయి. నిన్నటిదాకా చాలా అన్యోన్యంగా ఉన్న దంపతులు ఈరోజు ముఖం చూసుకునేందుకు కూడా ఇష్టపడరు. పిల్లలు అకారణంగా మొండిగేస్తుంటారు. చదువు మీద శ్రద్ధ చూపించరు. మీ ఆరోగ్యం కూడా తరచుగా పాడవుతూ వైద్యుల చుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక మీరు తలపట్టుకుని కూర్చునే ఉంటారు. దీనికి కారణం మీ అదృష్టం బాగోకపోవడం కాదు, మీరు చేస్తున్న పనుల్లో లోపం ఉండటం కాదు. దానికి కారణం మీ చుట్టూ ఉన్న ఆ దుష్టశక్తి, ఆ నరదిష్టి, ఎవరూ మీ మీద కక్షి కట్టి చేస్తున్న ప్రయోగాలు అని కొన్ని నమ్మకాలు బలంగా సూచిస్తున్నాయి. జ్యోతిష్యపరంగా ధనస్సు రాశివారి గోచారంలో ఇప్పుడు కొన్ని గ్రహాలు అంత అనుకూలమైన స్థానాల్లో లేవు. దీనికి తోడు ఈ జూలై 14 అమావాస్య తోడు కావడం వల్ల మీ పైన ఉన్న ఏడుపు, మీ పైన ఉన్న అసూయ రెట్టింపు ప్రభావంతో మీ జీవితం మీద పడబోతోందని పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక పెద్ద అనుమానం రావచ్చు. నిజంగా క్షుద్ర పూజలంటున్నారే, ఎవరో స్త్రీ అంటున్నారే, అసలు ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా, అసలు ఇవన్నీ నిజమేనా అని మీరనుకోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక అతిపెద్ద సత్యం ఉంది. క్షుద్ర పూజలంటే ఎక్కడో అర్ధరాత్రి పూట ఊరి బయట ఉన్న శ్మశానానికి వెళ్ళి నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమలు చల్లి ఏవో మంత్రాలు చదువుతూ చేసేవి మాత్రమే కాదు. మన పెద్దలు ఒక మాట చెబుతారు, మనిషి ఏడుపుకు నల్ల రాయైనా సరే పగిలి ముక్కలైపోతుంది అని. ఒక మనిషి మీ మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుని మీరు బాగుపడకూడదు, మీరు నాశనం అయిపోవాలి, మీకు అన్ని కష్టాలే రావాలి అని అనుక్షణం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మనసులో నుంచి పుట్టే ఆ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీయే మీ పాలిట అతిపెద్ద క్షుద్ర ప్రయోగంలాగా పనిచేస్తుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో నరఘోష, దృష్టిదోషం లేదా మానసిక ప్రయోగం అని అంటారు. ఎవరైనా కత్తితో పొడిస్తే ఆ గాయం కనిపిస్తుంది, దానికి మనం మందు వేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఒక మనిషి అసూయతో మన మీద విసిరే నెగిటివ్ ఎనర్జీ కంటికి కనిపించదు. అది నేరుగా మన ఇంటి వాతావరణాన్ని, మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది, మన మెదడును ముద్దుబారేలా చేస్తుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోనివ్వకుండా చేస్తుంది. ధనస్సు రాశివారు సహజంగానే మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. కష్టపడి పైకొస్తారు. తమ ప్రతిభతో, తమ శ్రమతో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అది చూసి ఓర్వలేని వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు నవ్వుతూనే వాళ్ళ వెనుక వాళ్ళ పతనానికి గోతులు తవ్వుతుంటారు. ఉదాహరణకు, మీరు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి. మీ బంధువులో, స్నేహితులో వచ్చి, అబ్బా ఇల్లు ఎంత బాగుందో, ఎంత అదృష్టవంతుడివో అని పైకి అంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇల్లు ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అనే దురాలోచన ఉంటుంది. ఆ ఆలోచనే ఒక భయంకరమైన క్షుద్రశక్తిలాగా మారి మీ ఇంటి పునాదులను, మీ ఇంటి శాంతిని కదిలిస్తుంది. ఈ జూలై 14 అమావాస్య నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఒక నిర్దిష్టమైన హెచ్చరిక చేస్తున్నారు. ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో ఉన్న వ్యక్తి నుంచి మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని కొన్ని సాంప్రదాయ విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, మీతో రక్త సంబంధం పంచుకున్న మీ దగ్గరి బంధువు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మే మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ పక్కన ఇరుగు పొరుగున ఉండేవారు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీతో పాటు నవ్వుతూ పనిచేసే సహోద్యోగి కావచ్చు. జాతక చక్రంలో శుక్రుడు మరియు చంద్రుడు స్త్రీకారక గ్రహాలుగా పరిగణించబడతారు. ఈ గ్రహాల గోచారం అమావాస్య సమయంలో ధనస్సు రాశి వారికి ప్రతికూలంగా మారడం వల్ల స్త్రీ మూలకంగా మీకు కొన్ని తీవ్రమైన సమస్యలు, అపవాదులు, ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది.
ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే మీ ముందే కూర్చుని మీ గురించి అన్నీ ఆరా తీస్తుంది. మీ కష్టాలను విని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తుంది. అయ్యో, నీకింత కష్టం వచ్చిందా, పాపం, దేవుడెందుకు నీకిన్ని కష్టాలిస్తున్నాడో అంటూ మీతో విపరీతమైన సానుభూతి కురిపిస్తుంది. మీరేమో ఆ మాటలు నమ్మి మీ కష్టాలు, మీ రహస్యాలు, మీ బ్యాంక్ బ్యాలెన్సులు, మీ కుటుంబంలో ఉన్న అంతర్గత సమస్యలు అన్నీ పూసగుచ్చినట్లు ఆమెకు చెప్పేస్తారు. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళగానే మీ గురించి మరొకరి దగ్గర చాలా నీచంగా మాట్లాడుతుంది. మీకు కష్టం వచ్చినందుకు లోపల పైశాచిక ఆనందం పొందుతుంది. మీరు బాగుపడుతుంటే తనలో తనే రగిలిపోతూ మీ ఇంటికి ఏవో చెడు శక్తులు ఆవహించాలని, మీకు అన్ని అరిష్టాలే జరగాలని కోరుకుంటుంది. ఇలాంటి వాళ్ళను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ ముఖం మీద ఎప్పుడూ ఒక అందమైన చిరునవ్వు ఉంటుంది. వారి మాటల్లో ఎంతో తీయదనం ఉంటుంది. కానీ మనసులో మాత్రం హాలాహలం లాంటి విషం నిండి ఉంటుంది. వాళ్ళు మీ ఇంట్లో భోజనం చేస్తారు, మీతోనే ప్రయాణం చేస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకాడరు. ధనస్సు రాశి వారికి ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే ముఖం చూసి మనుషులను గుడ్డిగా నమ్మేయడం. ఒకరు వచ్చి మంచిగా 4 మాటలు మాట్లాడితే చాలు, వాళ్లను తమ సొంత మనుషుల్లాగా భావించి సర్వస్వం ధారబోస్తారు. ఈ గుడ్డి నమ్మకమే ఇప్పుడు మీకొక పెద్ద శాపంగా మారబోతోందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. తమకు ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించలేక తమ కష్టాలకు దేవుణ్ణి నిందిస్తూ కూర్చుంటారు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను అందరికీ మంచే చేశాను కదా, నాకెందుకీ శిక్ష అని బాధపడుతుంటారు. కానీ దేవుడు మీకు ఎప్పుడూ కష్టాలివ్వడు. మీ కర్మలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావమే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఈ అమావాస్య సమయంలో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ రహస్య శత్రువు మీ జీవితంలోకి ఒక పెద్ద సునామీలాగా వచ్చి మీ ప్రశాంతతను తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. మీరు ఎంతో ఇష్టపడి కొన్న కొత్త బండికి అకారణంగా యాక్సిడెంట్ అవ్వచ్చు. మీరు ఎంతో నమ్మకంతో పెట్టుబడి పెట్టిన మీ వ్యాపారంలో ఊహించని నష్టాలు రావచ్చు. మీ జీవిత భాగ్యస్వామితో, పిల్లలతో విపరీతమైన గొడవలు జరిగి మనశ్శాంతి కరువయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఇవన్నీ కేవలం మీ గ్రహాలు బాగా లేకపోవడం వల్ల మాత్రమే జరగవు. ఆ వ్యక్తి మీ మీద విసురుకున్న తీవ్రమైన అసూయ, నరఘోష వల్ల కూడా జరుగుతాయి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుడులు తిరిగినా మనశ్శాంతి దొరకడం లేదా? అయితే ఖచ్చితంగా మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఒక బలమైన చెడు దృష్టి పడిందని మీరు నమ్మి తీరాలి. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? అసలు ఆ వ్యక్తి ఎవరు అనే ఉత్కంఠ ఇప్పుడు మీలో తారాస్థాయికి చేరుకొని ఉంటుందని నాకు తెలుసు. మీలో చాలామందికి ఒకటే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నేను ఆమెను దూరం పెట్టేస్తాను కదా, ఆమె నుంచి నేను జాగ్రత్త పడతాను కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను మీకు ఆ వ్యక్తిని గుర్తించడానికి ఒక చిన్న ఆధారాన్ని, ఒక హింటును ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న విన్నపం. మీరు గనుక ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక క్షణం ఆగి కింద కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ మనసులో ఉన్న భారమంతా ఆ పరమశివుడి మీద వేసేయండి. ఆ మహాదేవుడి మాత్రమే మనల్ని ఈ మాయా ప్రపంచంలోని మోసాల నుంచి, అసూయపడే వ్యక్తుల నుంచి కాపాడగలడు. ఈ ప్రపంచంలో శివుడికి మించిన రక్షకుడు మరొకరు లేరు. ఇక అసలు విషయానికి వద్దాం. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకమైన తరంగం అంటే వైబ్రేషన్ ఉంటుంది. మన పేరులోని మొదటి అక్షరం మన నక్షత్రాన్ని, మన రాశిని, మన స్వభావాన్ని, మన ఆలోచన విధానాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. సంఖ్యాశాస్త్రం మరియు నామ నక్షత్ర సిద్ధాంతం ప్రకారం ఈ జూలై 14 అమావాస్య సమయంలో ధనస్సు రాశి వారికి కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, లేదా వారి ద్వారా తీవ్రమైన మనస్తాపం, నష్టాలు కలిగే అవకాశం ఉందని కొందరు ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. మీలో ఉన్న ఆ సస్పెన్స్ను నేను ఇక ఎంతమాత్రం పెంచదలుచుకోలేదు. ఆ అక్షరాలు ఏమిటంటే స, మ, క. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని జ్యోతిష్య సాంప్రదాయాల్లో ఈ అమావాస్య సమయంలో ధనస్సు రాశి వారికి స అనే అక్షరం, మ అనే అక్షరం, అలాగే క అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీల వల్ల లేదా వ్యక్తుల వల్ల అపార్థాలు, గొడవలు మరియు ఊహించని నష్టాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతారు. మీ మనసులో ఇప్పుడు ఏవేవో పేర్లు మెదులుతూ ఉండి ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్లలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా అని మీ మెదడు ఆలోచించడం మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ ఇక్కడే మీరు నా మాటను చాలా చాలా జాగ్రత్తగా, స్పష్టంగా వినాలి. దయచేసి నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ మీకు శత్రువులు కారు. దయచేసి స, మ, క
అనే అక్షరాలతో పేరున్న ప్రతి స్త్రీని అనుమానించకండి. ఇది కేవలం ఒక జ్యోతిష్య విశ్వాసం మాత్రమే. గ్రహాల కలయిక వల్ల వారి నుంచి వచ్చే తరంగాలు మీకు తాత్కాలికంగా సరిపడకపోవచ్చు. అంతమాత్రాన వారు మీ మీద క్షుద్ర పూజలు చేసేస్తున్నారని, వారే మీ పాలిట రాక్షసులు అని నిర్ధారించుకుని వాళ్లతో గొడవలు పెట్టుకోవడం, వాళ్లను నిందించడం లాంటివి చేస్తే మీరు మీ చేతులతో మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లవుతుంది. ఇది నేను పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టి ఇతరుల మీద పగ తీర్చుకోమని చెప్పే శాస్త్రం కాదు. అది మనకొక రక్షణ కవచం లాంటిది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ముందు ఒక ప్రమాదకరమైన మలుపు ఉంది, నెమ్మదిగా వెళ్ళండి అని ఎలాగైతే బోర్డు ఉంటుందో, ఈ అక్షరాల సూచన కూడా అలాంటిదే. మీ చుట్టుపక్కల ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు ఉంటే వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ వారితో కొంచెం జాగ్రత్తగా ఒక అడుగు దూరంగా మెలగడం నేర్చుకోండి. మీ ఇంటి రహస్యాలు చెప్పకండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పకండి. మీరు ఏ కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నారో, ఏ కొత్త ఇల్లు కొనబోతున్నారో వారితో పంచుకోకండి. ముఖ్యంగా ఈ జూలై 14 అమావాస్య ముందు మరియు అమావాస్య తర్వాత ఒక 15 రోజుల పాటు వారితో ఎలాంటి వాదనలకు, గొడవలకు దిగకండి. వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా, మీ గురించి వ్యంగ్యంగా మాట్లాడినా, మీరు పడుతున్న కష్టాన్ని చూసి నవ్వినా సరే, మీరు మాత్రం చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. మౌనానికి మించిన ఆయుధం లేదు. మీరు గనక వాళ్లతో మాటల యుద్ధానికి దిగితే వాళ్లలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ మీద పడి మీ ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి ఈ అక్షరాలను కేవలం ఒక హెచ్చరికగా మాత్రమే తీసుకోండి తప్ప ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని నిందించవద్దు. మన ధర్మం మనకు నేర్పిన అత్యుత్తమ పాఠం ఏమిటంటే, ఎదుటివారికి హాని తలపెట్టకపోవడమే నిజమైన రక్షణ. మీరు వారి పట్ల పగ పెంచుకోకుండా ఉన్నంత వరకు వాళ్ళు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, ఎంతగా కడుపు మంటతో రగిలిపోయినా వారి ఏడుపు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియో మొత్తానికి ప్రాణం లాంటిది. సమస్య గురించి మాట్లాడుకోవడం చాలా సులభం, అది అందరూ చేస్తారు. కానీ ఆ సమస్య నుంచి బయటపడే మార్గం తెలియకపోతే ఆ చర్చకు అర్థమే లేదు కదా. ఈ జూలై 14 అమావాస్య తీసుకురాబోయే ప్రతికూల శక్తుల నుంచి, నరదిష్టి నుంచి, ఆ గుప్త శత్రువుల అసూయ నుంచి ధనస్సు రాశివారు తమను తాము ఎలా కాపాడుకోవాలి? దీనికోసం వేలు లక్షలు ఖర్చు పెట్టి ఏవో యంత్రాలు కట్టించుకోవాలా? తాయెత్తులు కట్టించుకొని చేతికి మెడకు కట్టుకోవాలా? లేదా పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చెయ్యాలా? అవసరం లేదు. మన ప్రాచీన సనాతన ధర్మం మనకు చాలా స్పష్టంగా, సులభంగా ఆచరించగలిగిన ఎన్నో సాత్విక పరిహారాలను అందించింది. ఒక నిజమైన భక్తుడికి, ఒక ధర్మబద్ధమైన మనిషికి దేవుడి ఆశీర్వాదం ఉంటే చాలు. ఇలాంటి క్షుద్ర శక్తులు వేల సంఖ్యలో వచ్చినా అతని వెంట్రుకను కూడా తాకలేవు. ధనస్సు రాశివారు తమ జీవితంలో మళ్లీ వెలుగులు నింపుకోవడానికి, ఈ చీకటి అమావాస్య ప్రభావాన్ని తిప్పికొట్టడానికి ఆచరించాల్సిన మొదటి మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం శివారాధన. అవును, ఆ పరమశివుణ్ణి ఆశ్రయించడం కంటే గొప్ప మార్గం మరొకటి లేదు. శివుడు లయకారుడు. సృష్టిలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను, కాలకూట విషాన్ని తన కంఠంలో దాచుకుని లోకాన్ని కాపాడిన పరమ దయాళువు ఆ భోలా శంకరుడు. జూలై 14 అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, శుచిగా స్నానం చేసి, మదిలో శివనామాన్ని స్మరించుకుంటూ దగ్గరలో ఏదైనా శివాలయానికి వెళ్ళండి. మీ చేతులతో స్వయంగా ఆ పరమశివుడికి నీటితో గాని, స్వచ్ఛమైన ఆవు పాలతో గాని అభిషేకం చేయండి. శివుడికి మారేడు దళాలంటే ఎంతో ప్రీతి. 3 ఆకులు కలిగిన ఒక మారేడు దళం మీరు భక్తితో శివలింగం మీద పెడితే మీ 3 జన్మల పాపాలు, కర్మలు నశించిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ప్రాపంచిక కోరికలు కోరుకోకండి. కేవలం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తలచుకుంటూ మీ మనసులోని బాధను, భయాన్ని, ఆందోళనను ఆ స్వామి పాదాల దగ్గర వదిలేయండి. మీకోసం ఏడుస్తున్న శత్రువుల గురించి ఆలోచించకండి. కేవలం ఆ దేవుడి దయ గురించి ఆలోచించండి. గుడిలో ఒక అరగంట సేపు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుని ధ్యానం చేయండి. ఆ సమయంలో మీ శరీరంలోకి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని, మీ మనస్సు చాలా తేలిక పడుతుందని, మీ కష్టాలన్నీ కరిగిపోయినట్లుగా అనిపిస్తుందని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. రెండవ అతి ముఖ్యమైన పరిహారం దీపారాధన. అమావాస్య అంటేనే చీకటికి ప్రతీక. ఆ చీకటిలో దాగి ఉండే దుష్ట శక్తులను, ప్రతికూల ఆలోచనలను తరిమికొట్టే ఏకైక ఆయుధం కాంతి.
జ్యోతి అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. అందుకే అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఖచ్చితంగా మీ ఇంట్లో, పూజా మందిరంలో, అలాగే ఇంటి గుమ్మం దగ్గర బయట, తులసికోట దగ్గర మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం నుంచి వచ్చే కాంతి మీ ఇంట్లో ఉన్న అన్ని నెగటివ్ వైబ్రేషన్స్ను, దరిద్రాన్ని, నరఘోషను పూర్తిగా కాలిపోయేలా చేస్తుంది. దీపం వెలుగుతున్నప్పుడు దాని వంక చూస్తూ, నా జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగులు ప్రసాదించు తల్లి, నా కుటుంబం చుట్టూ ఉన్న ఏరుపులను, అసూయలను పారద్రోలు అని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఎవరింట్లో అయితే ప్రతిరోజూ సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలుగుతుందో అక్కడ ఎలాంటి క్షుద్రశక్తులు, ఎలాంటి చెడుగాలి ప్రవేశించలేవని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. దీపం వెలిగే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కేవలం అమావాస్య రోజు మాత్రమే కాకుండా దీనిని ప్రతిరోజూ ఆచరించడం ధనస్సు రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మూడవ పరిహారం చాలా సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. కాకులకు ఆహారం పెట్టడం. అమావాస్య రోజుకి మన పితృదేవతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అమావాస్య పితృదేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కాకిని శనీశ్వరుడికి వాహనంగా మరియు మన పితృదేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు. మన ఇంట్లో ఎన్ని పూజలు చేసినా, ఎంత సంపాదించినా మన పూర్వీకుల పెద్దల ఆశీర్వాదం లేకపోతే ఏ పని ముందుకు సాగదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే పితృదోషాల వల్ల కూడా పనులు ఆగిపోవడం, రోగాలు రావడం, వివాహాలు ఆలస్యం కావడం జరుగుతాయి. కాబట్టి జూలై 14 అమావాస్య రోజున మీరు వండిన ఆహారంలోంచి కాస్త అన్నం తీసుకుని అందులో కొంచెం బెల్లం లేదా నెయ్యి కలిపి ముద్దగా చేసి మీ ఇంటి ఆరుబయట లేదా మిద్దెపైన కాకులకు పెట్టండి. ఆ కాకులు వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరిస్తే మీ పితృదేవతలు తృప్తి చెందారని, వారి దీవెనలు మీకు పుష్కలంగా లభించాయని అర్థం. పితృదేవతలు రక్షణగా ఉన్న ఇంటివైపు ఏ శత్రువు కన్నెత్తి కూడా చూడలేడు. వారి ఆశీస్సులు ఒక అదృశ్య కవచంలా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడతాయి. మీరు చేసే ప్రతి పనిలో వారి అండదండలు మీకుంటాయి. 4వ పరిహారం గోసేవ లేదా గోవుకు పచ్చిగడ్డి పెట్టడం. హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. 33 కోట్ల దేవతలు ఒకే రూపంలో కొలువైయున్న పవిత్రమైన జీవి గోమాత. ఒక గోవుకు మనం సేవ చేస్తే సమస్త దేవతలను ఒకేసారి పూజించిన పుణ్యం దక్కుతుంది. ధనస్సు రాశివారు తమపై ఉన్న నరదిష్టి, గ్రహదోషాలు, శత్రువుల ప్రయోగాలు తొలగిపోవాలంటే గోవుకు ఆహారం పెట్టడానికి మించిన అద్భుతమైన మార్గం మరొకటి లేదు. అమావాస్య రోజున వీలైతే ఒక ఆవుకు కొంత పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు లేదా కొంచెం నానబెట్టిన శనగలు తినిపించండి. ఆవు వాటిని తింటున్నప్పుడు ఎంతో ప్రేమతో దాని వీపు మీద మీ కుడి చేతితో 3 సార్లు నెమ్మదిగా నిమరండి. ఆ గోమాత కళ్ళలోకి చూస్తూ నమస్కరించండి. నమ్మకంతో చెబుతున్నాను, ఆ క్షణంలో మీ మనసులో ఉన్న భారం సగం తగ్గిపోతుంది. గోవు నుంచి వెలువడే సానుకూల తరంగాలు మీ జాతకంలో ఉన్న ఎన్ని ప్రతికూల గ్రహదోషాలనైనా క్షణాల్లో పటాపంచ చేసేస్తాయి. మీరు చేసే పనులేవైనా నిలిచిపోయి ఉంటే ఈ చిన్న పని చేయడం ద్వారా అవి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. గోమాతను ఆశ్రయించిన వారు ఎవరూ కూడా జీవితంలో ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. 5వ మరియు ఆఖరి పరిహారం అన్నిటికంటే ఉత్తమమైనది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం. ధనస్సు రాశికి అధిపతి గురువు. గురువు అంటే జ్ఞానం, ధర్మం మరియు పెద్దల పట్ల విధేయత. ఈ భూమి మీద మనకు కనిపించే ఏకైక ప్రత్యక్ష దైవాలు మన కన్న తల్లిదండ్రులే. మీరు ఎక్కడెక్కడి గుళ్లకు వెళ్ళి లక్షలు ఖర్చు చేసి పూజలు చేసినా, పుణ్యనదుల్లో స్నానాలు చేసినా మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వీరు ఆదరించకపోతే, వారిని కన్నీళ్లు పెట్టేలా చేస్తే మీరు చేసే ఏ పూజ పనికిరాదు. ఏ దేవుడు మిమ్మల్ని కరుణించడు. అమావాస్య రోజున మీ తల్లిదండ్రుల పాదాలను స్పృశించి మనస్ఫూర్తిగా నమస్కరించండి. వాళ్ళు మనసారా ఇచ్చే దీర్ఘాయుష్మాన్ భవ లేదా బాగుపడతావు నాయనా అనే ఒకే ఒక్క దీవెన వేలాది యజ్ఞాలు చేసిన పుణ్యంతో సమానం. వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీతో లేకపోతే వారి చిత్రపటానికి నమస్కరించండి.
లేదా మీకంటే వయసులో పెద్దవారైన వృద్ధులకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి, అనాథలకు, ఆకలితో ఉన్నవారికి కొద్దిగా అయినా అన్నదానం చెయ్యండి. మనం చేసే దానధర్మాలు మనల్ని, మన పిల్లల్ని అదృశ్యంగా కాపాడే ఒక గొప్ప రక్షణ వలయాన్ని నిర్మిస్తాయి. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే వాడు మనసారా ఇచ్చే దీవెన మీ జీవితాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఈ పరిహారాలన్నీ చేస్తున్నప్పుడు ఇవి నేను నా శత్రువులను నాశనం చేయడానికి చేస్తున్నాను అనే భావనతో ఎప్పుడూ చేయకండి. దేవుడి దగ్గర స్వార్థం పనికిరాదు. మీరు ఈ పూజలు చేస్తున్నది, ఈ దానాలు చేస్తున్నది మీ ఆత్మశాంతి కోసం, మీ కుటుంబ ప్రశాంతత కోసం మరియు భగవంతుడి మీద మీకున్న నమ్మకం కోసం మాత్రమే. మీ ప్రార్థన ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. స్వామి, నా మీద ఏడుస్తున్న వారిని నాశనం చెయ్యి, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయేలా చెయ్యి అని కాకుండా, స్వామి, నాకు మంచి బుద్ధిని, సహనాన్ని, ఆపదలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. నా శత్రువులకు కూడా మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళ ఆలోచనలు మార్చు అని ప్రార్థించండి. ఆ క్షణంలోనే మీరు మీ శత్రువుల కంటే ఎన్నో రెట్లు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. భగవంతుడికి అలాంటి సాత్వికమైన ప్రార్థనలే ఇష్టం. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, మీ మంచితనం, మీరు ఆచరించే ధర్మం మిమ్మల్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి కాపాడుతాయి. శత్రువులు క్షమించడం అనేది దేవుడికిచ్చే అతిపెద్ద కానుక. మీరు ఎంత గొప్ప స్థితికి చేరుకుంటారో తెలుసా? ఈరోజు ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారో, ఎవరైతే మీ నాశనం కోరుకుంటున్నారో, రేపు వారే తమ కష్టాల్లో మీ దగ్గరకు వచ్చి సహాయం అర్థించే స్థాయికి భగవంతుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. జూలై 14 అమావాస్య గురించి అనవసరంగా భయపడకండి. జ్యోతిష్యం అనేది మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక దీపం లాంటిది. చీకటిని చూసి భయపెట్టే భూతం కాదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే గుండె నిండా ధైర్యం, పెదవులపై చిరునవ్వు, భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం, మనం చేసే మంచి పనులు, సత్కార్యాలు మరియు ధర్మబద్ధమైన జీవనం మాత్రమే మనకు, మన కుటుంబానికి నిజమైన శాశ్వతమైన రక్షణ అని ఎప్పటికీ మర్చిపోకండి. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. మీరు ధర్మంగా ఉన్నంతకాలం మీరు ఎవరికీ భయపడాల్సిన పనే లేదు. కష్టాలు వస్తాయి, పోతాయి, కానీ మీ క్యారెక్టర్, మీ నమ్మకం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. వీడియోను ఇంత ఓపికగా చివరి వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ జీవితానికి సానుకూలంగా అన్వయించుకొని రాబోయే అమావాస్య ప్రభావాన్ని సులభంగా ఎదుర్కొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు గనుక ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నచ్చి కొంతైనా మీ మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయండి. ఆ పరమశివుని నామస్మరణతో కామెంట్స్ అన్నీ నిండిపోవాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ అందరికీ చేరాలి. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. తద్వారా ఇది మరికొంతమంది ధనస్సు రాశి వారికి చేరుతుంది. వారికి కూడా మేలు జరుగుతుంది. మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు, మీకు తెలిసిన ధనస్సు రాశి వారందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా తెలియని ఆందోళనలో ఉండి ఉండొచ్చు. ఈ వీడియో వారికి ఒక గొప్ప ఊరటని ఇస్తుంది. మన సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ ఫోన్కు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ, ఆనందంగా, ఇతరులకు మీకు తోచిన సహాయం చేస్తూ జీవించాలి. ఆ భోలా శంకరుడి చల్లని ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షాలు మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుని దయతో మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం. శుభం.